హాయ్. ఎగ్జామ్ బాగానే రాస్తుంటారనుకుంటున్నా. సో, ఇప్పుడు రీసెంట్‌గా ఏవైతే చేంజెస్ జరిగాయో, ఫేజ్ 13 ఎగ్జామ్ బేస్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసి, నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్‌కి మన ఆర్&డి టీమ్ ఆ పర్టిక్యులర్ ప్యాటర్న్‌లో క్వెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారండి. అన్ని సబ్జెక్ట్స్‌లో కూడా. సో, ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఒక 1 ఆర్ 2 పేపర్స్ ఉంటాయి. తర్వాత నుంచి ఒక 2 పేపర్స్ తర్వాత నుంచి మన రీసెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాటర్న్‌లో మీకు మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జీఎస్ అన్నీ కూడా ఆ ప్యాటర్న్‌లో ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తారు. సో, ఈ వీడియోస్‌తో మీకు 20 మాక్ టెస్ట్ జస్ట్ ₹100. ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయకపోయి ఉండుంటే ఇప్పుడు జస్ట్ ₹100కి మీకు 20 మాక్ టెస్ట్. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండి. మొత్తం 4 సబ్జెక్ట్స్ కూడా డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే 100 క్వశ్చన్స్‌కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో, ప్లే స్టోర్‌లో ఒకవేళ మీలో ఇంకా ఎవరైనా తీసుకోకపోయి ఉన్నట్టయితే ఎవరెస్ట్ ఇంపాక్ట్ ప్లే స్టోర్‌లో ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ మాక్ టెస్ట్ సిరీస్ అయితే మీరు తీసుకోవచ్చు. డెఫినెట్‌గా చాలా చాలా హెల్ప్ అవుతుందండి. మీకు 20 డేస్ అంటే 2000 క్వశ్చన్స్ మీకు ఇక్కడే ప్రాక్టీస్ అయిపోతాయి. దాంతోపాటు ఇప్పుడు చాలామంది ఒకవేళ మ్యాథ్స్ చేంజెస్ ఏమైనా అయిపోతాయేమో, డిఫికల్ట్‌గా ఇస్తారేమో ఇలా చాలా ఎక్కువ వరీ అవుతున్నారు. బట్ నిజానికి అంత డిఫికల్ట్‌గా ఏం లేదు. ఎందుకంటే నిన్న జరిగిన ఎగ్జామ్ మన స్టూడెంట్సే ఆల్రెడీ రాశారు. గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్ 3 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు 10th క్వాలిఫికేషన్‌తో రాసిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో రాసిన వాళ్ళు ఉన్నారు. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్‌తో రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా ఏదో సిమిలర్ కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మోడల్ అనుకునేవి మాత్రమే ప్రిపేర్ అయ్యి సో ఎగ్జామ్‌కి వెళ్ళిపోదాం అంటే మాత్రం కాదు. కొంచెం బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రం అంత డిఫికల్ట్‌గా అయితే ఎగ్జామ్ లేదు. ఒకవేళ మీరు ఇంకా ఏమైనా భయపడుతున్నట్టయితే మనకి మ్యాథ్స్‌కి ఒక కోర్సు రివిజన్ కోర్స్ అండి. ఐఆర్‌పిఎల్ 2.0 అని కోర్స్ ఒకటి ఉంది. ఇంటెన్సివ్ రివిజన్ ప్రీమియర్ లీగ్. ఒకవేళ మీరు మ్యాథ్స్ ట్రిక్కీ క్వశ్చన్స్ ఏవైనా కొన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎస్ఎస్సిలో ఇచ్చిన టఫ్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఒకసారి చూసుకోవాలి అనుకుంటే ఈ ఐఆర్‌పిఎల్ కోర్స్ మాత్రం మీకు డెఫినెట్‌గా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉంటుందండి. సో, మీరు దీన్ని కూడా చూడండి. ఐఆర్‌పిఎల్ మీకు మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జీఎస్ 3 సబ్జెక్ట్స్‌కి రివిజన్ ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ. 1 ఇయర్ వ్యాలిడిటీ. మీకు మ్యాథ్స్‌లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ అండి. ఒక్కొక్క టాపిక్ నుంచి 170, 180 క్వశ్చన్స్. జామెట్రీ లాంటి టాపిక్ అయితే మోర్ దాన్ 200 క్వశ్చన్స్. సో, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే క్వశ్చన్స్ అనేవి మీకు అన్ని స్టాండర్డ్స్ బేసిక్ నుంచి మోడరేట్, డిఫికల్టీ, క్యాట్ క్వశ్చన్స్, మ్యాట్ క్వశ్చన్స్ అలాగే రీసెంట్‌గా మనకి ఇండియాలో జరిగిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఉన్న మంచి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఐఆర్‌పిఎల్ ఈ రివిజన్ ప్రోగ్రామ్‌లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. 1 ఇయర్ వ్యాలిడిటీ మీకు జస్ట్ ₹2000కి మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జీఎస్ 1 ఇయర్ వ్యాలిడిటీ వస్తుందండి. సో, అలా కాకుండా మీరు ఎనీ సింగిల్ సబ్జెక్ట్ కనుక తీసుకోవాలి అనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. 999కి మీకు అవైలబుల్ ఉంటుంది. రైట్. ఇప్పుడు పేపర్ చూద్దాం. 4 men and 5 women can complete a work in 15 days, whereas 9 men and 6 women can complete it in 10 days. To complete the same work in 7 days, how many women should assist 4 men అని అడుగుతున్నారు. చూడండి 4 men and 5 women వీళ్ళకైతే 15 days అని చెప్తున్నారు. ఇదే వర్క్ 9 men and 6 women వీళ్ళైతే 10 daysలో చేస్తున్నారు. సో, వాళ్ళ ఎఫిషియన్సీ చెప్పాలంటే మెన్ పార్ట్ చూడండి 4 15s అంటే 60, 9 10s అంటే 90. 60కి 90కి డిఫరెన్స్ 30. 75 60 75కి 60కి డిఫరెన్స్ 15. మ్యాన్ బై ఉమెన్ 15/30 అంటే 1/2. మ్యాన్ ఎఫిషియన్సీ 1 అయితే విమెన్ ఎఫిషియన్సీ 2.
ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వర్క్. ఈ వర్క్ని ఎవరు చేయాలని అడుగుతున్నారు? హౌ మెనీ విమెన్ షుడ్ అసిస్ట్, ఎంతమంది విమెన్ అసిస్ట్ చేయాలి? ఈచ్ ఉమెన్కి ఎఫిషియన్సీ 2 కదా, ఎక్స్ విమెన్ అనుకుంటే ఎంతమంది మెన్ కండి? 4 మెన్కి. ఎన్ని డేస్లో కంప్లీట్ అవ్వాలంటున్నారు? 7 days. ఎఫిషియన్సీ ఇంటూ టైం వర్క్. 4 + 10 అంటే 14. 14ని 7 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? 2. 2 15s అంటే 30. 30 = 2x + 4. 4 ఇటు వచ్చేస్తుంది అనుకోండి. 2x = 26, x = 30. Next one. The income of A is 2/3 of B's income. Income of A is 2/3 of B's income. Income of A is 2/3 of B's income. అంటే A income 2 parts అయితే B income ఎంత? 3. And the expenditure of A is 3/4 of B's expenditure. అలా వచ్చి 1/3 of the income of B is equal to expenditure of A. 1/3 of income of B, ఇందులో 1/3 వాల్యూ, ఇందులో 1/3 వాల్యూ, ఇందులో 1/3 వాల్యూ అంటే ఎంత? 1ఏనా? చూడండి, ఇది ఎక్స్పెండిచర్నే చెప్తుంది, ఇందులో 1/3 ఇది ఎక్స్పెండిచర్నే చెప్తుంది. సో ఇప్పుడు 3 parts అనేది 1 అయితే 4 parts అనేది ఏమవుతుంది? దీనికి by 3 కదా, దీనికి by 3, 4/3. నచ్చా? సేవింగ్స్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. సేవింగ్స్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. 2 - 1 అంటే 1. 9 - 4 5/3. ఇది ఇక్కడికి వచ్చేస్తే 3:5. సో ఇది మన ఆన్సర్ అయిపోతుంది. సెటైన్ ప్రిన్సిపల్. సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక A రూపీస్, 9 years తర్వాత B రూపీస్. ప్రిన్సిపల్ కావాలి అనుకోండి, ప్రిన్సిపల్కి నియర్ బై ఉన్న వాల్యూ ఏంటి? మనకి ఇచ్చిన డేటా చూసుకోండి, ఇదే కదా. సో అయితే ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ లేదు గ్యాప్. ఇక్కడేమో 6 years గ్యాప్ ఉంది, ఇక్కడ 3 years గ్యాప్ ఉంది కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే A ఉంది కదా, ప్రిన్సిపల్ ఈక్వల్ టు నియర్ బై ఉన్న వాల్యూ రాసేసుకోవాలి ఫస్ట్. తర్వాత చూడండి, జస్ట్ ఒక్క స్టెప్ వెనుకుంది అనుకోండి, ఇంటూ A/B రాస్తే చాలు. ఇంకొక స్టెప్ 2 steps వెనుకుంది కదా, అది మనం మళ్ళీ ఇంటూ A/B రాసుకోవాలన్నమాట. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఈ పర్టిక్యులర్ మోడల్ మనకి ఒక 4 years తర్వాత అమౌంట్, 6 years తర్వాత అమౌంట్ ప్రిన్సిపల్ అడగొచ్చు, లేదా 8 years తర్వాత అమౌంట్ అడగొచ్చు, 10 years తర్వాత అమౌంట్ అడగొచ్చు. ఇలా ఏది అడిగినా కూడా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దానికి నియర్ బై వాల్యూ రాసుకోవడం. ఒకటే స్టెప్ గ్యాప్ ఉంది అనుకోండి 1 time రాస్తాం, 2 steps గ్యాప్ ఉంది అనుకోండి 2 times రాసుకుంటాం. ఇప్పుడు ఇది చెప్పడానికి ట్రై చేయండి మీరు. ప్రిన్సిపల్ టెన్ ఇయర్స్ తర్వాత అమౌంట్ ఎంత అని అడిగారు అనుకోండి. 10 years తర్వాత అమౌంట్ ఎంత అని అడిగితే 10 years తర్వాత అమౌంట్ ఎంత చెప్పండి, ఎలా రాయొచ్చు? B ఇంటూ రాయాలి ఫస్ట్, దానికి నియర్ బై ఉన్న వాల్యూ ఇదే కదా, B ఇంటూ రాయాలి. మనం ఏది అయితే రాసామో అదే మళ్ళీ న్యూమరేటర్లో వచ్చేస్తుంది, బై A. అలా ఎన్ని స్టెప్స్? 2 steps కాబట్టి B ఇంటూ B/A ఇంటూ B/A. సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 11,880 ఆఫ్టర్ 4 years and 17,820 after 6 years. If interest is compounded annually, what is half of the sum అని అడుగుతున్నాను. ఫస్ట్ ప్రిన్సిపల్ తెలిస్తే తర్వాత అందులో హాఫ్ వాల్యూ చెప్పచ్చు. ప్రిన్సిపల్ 4 years తర్వాత అమౌంట్ ఎంతట? 11,880. నెక్స్ట్ 6 years తర్వాత అమౌంట్ ఎంత? 17,820.
మనకి ఏం కావాలి? ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ దగ్గరలో ఉన్న వాల్యూ ఇదేనా? 11880. తర్వాత చూడండి ఏం రాయాలి చెప్తారా మీరే? 11880 బై 17820. ఒక స్టెప్ అనుకోవచ్చు, ఇంకొకటి కూడా రావాలి కదా. అయితే ఈ క్యాలిక్యులేషన్స్ ఇవి ఈజీగానే ఉంటాయి. వీటిని మీరు సింప్లిఫై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రేషియో రాసేటప్పుడు మీరు ఫస్ట్ డిఫరెన్స్ చూసుకోవాలి. మీరు 2తో క్యాన్సిల్ చేయడం, 3తో క్యాన్సిల్ చేయడం, 4తో క్యాన్సిల్ చేయడం కాదు చేయాల్సింది. డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇది ఆల్మోస్ట్ 1200 అనుకుంటే 582 ఒక 12 596. డిఫరెన్స్ ఎంత? 594. డిఫరెన్స్ 594. ఆ డిఫరెన్స్ కనుక ఒక నెంబర్ని క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా రెండో నెంబర్ని క్యాన్సిల్ చేస్తుంది. 594ని డబల్ చేస్తే 1188 అంటే 2 times 3 times 2 times 3 times 3 3 సార్ ఎంత? 9. 39 అంటే 11718. అయితే మనకు ప్రిన్సిపల్ వాల్యూ అడగట్లేదు, ప్రిన్సిపల్లో హాఫ్ వాల్యూ కదా అడుగుతున్నారు, హాఫ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కదా. సో దీనికి ఇంటూ 1/2 కూడా చేసేద్దాం. ఇక్కడే 2 క్యాన్సిల్. ఏమవుతుంది చెప్పండి? 2640. బఫర్ అవుతుందా? చూడండి ఎన్నిసార్లు ఫ్రాక్షన్ ఇలా తీసుకోవాలి అంటే ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉందని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 2 years గ్యాప్ ఉంది. సో ప్రిన్సిపల్కి వాల్యూకి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 4. ఎన్ని 2s? 1 2. 2 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 2 years 2 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 times తీసుకుంటాం. అదే 3 times ఉంటే 3 గ్యాప్స్ ఉన్నాయి అనుకోండి, అది 3 times తీసుకుంటాం ఫ్రాక్షన్. నెక్స్ట్ వన్ చూడండి. 5 P and Q can fill a completely empty tank in 24 minutes and 36 minutes respectively when opened independently. Pipe R can empty the completely filled tank in 30 minutes. Initially, all the 3 pipes P, Q and R are opened simultaneously. After how many minutes should pipe Q be closed so that the tank is filled in 1 hour? So నేను చెప్తున్నారంటే అక్కడ మొత్తం 3 ట్యాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్యాప్ వచ్చి ట్యాంక్ని ఫిల్ చేయడానికి 24 minutes టైం పడుతుంది. సెకండ్ ట్యాప్ వచ్చి 36 minutes టైం పడుతుంది. పైప్ ఆర్ ఒక్కటి 30 minutesలో ఎంటీ చేసేస్తుందట. అయితే మనల్ని ఏమడుగుతున్నారు? క్యూ అనే పైప్ని ఎప్పుడు క్లోజ్ చేయాలి? పీక్యూఆర్ మూడింటిని ఒకేసారి ఓపెన్ చేశారు. క్యూ అనే పైప్ని ఎప్పుడు క్లోజ్ చేయాలి? సో దట్ టోటల్ ట్యాంక్ ఎప్పుడు ఫిల్ అవ్వాలట? టోటల్ ట్యాంక్ ఎంత టైంలో ఫిల్ అవ్వాలి? 1 hour. మీరు మేబీ ఎగ్జామ్లో ఎలాగూ టైం రేషియో, దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎఫిషియన్సీ మీరు ఆల్రెడీ చేసే ఉండొచ్చు. ఒకసారి ఈ మెథడ్ కూడా చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ట్యాంక్ మొత్తం ఎప్పుడు ఫిల్ అవ్వాలి? 1 hour. ఫస్ట్ పైప్ చూడండి, మొత్తం ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఫస్ట్ పైప్కి ఎంత టైం పడుతుంది? ఇక్కడ క్యూ అనే పైప్ని కొంత టైం తర్వాత క్లోజ్ చేయాలి, కానీ పి అలాగే ఆర్ రెండు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాయి కదా. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పి అనే పైపు 24 minutesకి మొత్తం ట్యాంక్ని ఫిల్ చేసేస్తుంది. మొత్తం 1 hour కదా. టోటల్ ట్యాంక్ ఎంత టైంలో ఫిల్ అయింది అంటున్నారు? 1 hour కదా. చూడండి 24 ఇక్కడికి 48 minutes అయింది. మళ్ళీ ఇంకొక 12 minutes అంటే 2.5 tanks ఫిల్ చేస్తుంది. ఓన్లీ పైప్ పి 1 hour పాటు వర్క్ చేస్తే ఎవ్రీ 24 minutesకి ట్యాంక్ని ఫిల్ చేసేయగలుగుతుంది కదా. 24 minutesకి ట్యాంక్ని ఫిల్ చేస్తుంది, ఇంకొక 24 minutesకి ఇంకొకసారి ఫిల్ చేసేస్తుంది, ఇంకో 12 minutes ఉంది అంటే ఇంకొక హాఫ్ ట్యాంక్ని ఫిల్ చేసేస్తుంది. అవునా? అలా ఉంచండి.
క్యూ గురించి మనల్ని అడుగుతున్నారు, అది మనం చెప్దాం. క్యూ ఎప్పుడు స్టాప్ చేయాలి అనేది క్వశ్చన్. ఆర్ గురించి చెప్పండి. ఆర్ మొత్తం ట్యాంక్ని ఎంత టైంలో ఎంటీ చేస్తుంది? 30 minutes. ఇక్కడ ఎంత టైం ఉంది? 1 hour. అంటే ఎన్ని 30s చెప్పండి? అంటే 2 ట్యాంక్స్ని ఎంటీ చేసేస్తుందా? ఆర్ అనే పైపు ఎన్ని ట్యాంక్స్ని ఎంటీ చేస్తుంది? 2 ట్యాంక్స్ని ఎంటీ చేస్తుంది. పి అనే పైపు 2.5 ట్యాంక్స్ని ఫిల్ చేస్తే ఇది 2 ట్యాంక్స్ని ఎంటీ చేసేస్తుంది. ఎంత మిగిలింది? హాఫ్ ట్యాంక్ మిగిలింది. అంటే మిగిలిన హాఫ్ ఎవరు చేస్తున్నారు? క్యూ. పి అండ్ ఆర్ 1 hour పాటు కష్టపడి హాఫ్ ట్యాంక్ని ఫిల్ చేసాయి. పి ఏమో 2.5 ట్యాంక్ ఫిల్ చేస్తుందా? ఆర్ ఏమో 2 ట్యాంక్స్ ఎంటీ చేసేస్తుందా? నెట్ ఎంత మిగిలింది? హాఫ్ ట్యాంక్ ఫిల్ అయ్యి ఉంది. క్యూ అనే పైప్ ఏదైతే ఉందో అది హాఫ్ ట్యాంక్ ఫిల్ చేసేసి దాన్ని క్లోజ్ చేసేయచ్చు. క్యూ అనే పైపు మొత్తం ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? కంప్లీట్ ట్యాంక్ ఫిల్ చేయడానికి 36 minutes టైం పడుతుంది. హాఫ్ ట్యాంక్నే ఫిల్ చేయాలి అంటే 18 minutes తర్వాత క్లోజ్ చేసేయచ్చు. చూడండి, హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ ఈ రెండు ఫిల్ చేసాయి. ఇంకా హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ని క్యూ అనే పైపు ఫిల్ చేసిన తర్వాత హాఫ్ ట్యాంక్ని ఫిల్ చేసి దాన్ని క్లోజ్ చేసేయచ్చు. హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ ఫిల్ చేయడానికి క్యూకి ఎంత టైం పడుతుంది అంటే 18 minutes టైం పడుతుంది. లేదు, ఇదంతా నాకు కష్టంగా అనిపించింది. మీ ప్రొసీజర్ ఎలాగో ఉంది కదా, టైము, ఎఫిషియన్సీస్ అవి ఎలాగో మీరు చేసే ఉంటారు కదా. చేశారా? చెప్పుకుందామా? చెప్పుకుందాం. ఓకే, అది కూడా రాసేద్దాంలే. చూడండి, పి అనే పైపు 24 minutes, క్యూ అనే పైపు 30 minutes, ఆర్ అనే పైప్ క్యూ వచ్చి 36, ఆర్ అనే పైపు 30. ఎల్సిఎం 180, 360 అవుతుంది. చూడండి, ఎల్సిఎం ఏమవుతుంది? 24, 30, 36, 360. 360ని 24 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? ఇది 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 ఎంటీ చేసే పైప్. ఇప్పుడు ఏమంటున్నారంటే క్యూ అనే పైప్ని ఎంత టైం తర్వాత క్లోజ్ చేయాలి? టోటల్ ట్యాంక్ వచ్చి 1 hourలో ఫిల్ అవ్వాలి. అంటే 1 hour పాటు ఈ రెండు వర్క్ చేస్తున్నాయనే కదా అర్థం. 1 hour అంటే ఎన్ని మినిట్స్? 60 minutes పాటు పి అండ్ ఆర్ వర్క్ చేస్తే 15 - 12 ఎంత? 63 ఎంత? టోటల్ ట్యాంక్ కెపాసిటీ 360. 360లో 180 ఇవే ఫిల్ చేస్తే 180 liters ఫిల్ చేసిన తర్వాత క్యూని క్లోజ్ చేసేయచ్చు. క్యూ ఎఫిషియన్సీ ఎంత? 10. ఎంత వర్క్ చేయాలి క్యూ? 180 వర్క్ చేయాలి. 180 వర్క్ని 10 ఎఫిషియన్సీతో ఎంత టైం పడుతుంది చెప్పండి? 180 వర్క్ని 10 ఎఫిషియన్సీతో ఎంత టైం పడుతుంది? 18 minutes. ఎలా అయినా చేసుకోవచ్చు. ఏ, బి అండ్ సి ఇన్వెస్టెడ్ దేర్ క్యాపిటల్స్ in the ratio 2:3:5. The ratio of the months for which they invested is 4:2:3. If the difference between the profits shares of A and B is 1,86,000, then C share of profit అంటున్నారు. ప్రాఫిట్ అంటేనే బేసిక్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ప్రాఫిట్ అంటే బేసిక్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. చెప్పండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి? 2, 3, 5. టైమ్స్ చెప్పండి. 4, 2, 3. చూడండి, 8:6:15. మనకి ఏమి ఇచ్చారు? మనల్ని ఏమడుగుతున్నారు? డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత? డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఎంత కనబడుతుంది? 2 parts. ఎంత ఇచ్చారు వాళ్ళు? 186. పక్కన 3 zeros. మనల్ని ఏమడుగుతున్నారు? సి ప్రాఫిట్ ఎంత కనబడుతుంది? 50. 293s 86, 186. 1593s 15 అంటే 135. 1590s అంటే 1350. 1350 ప్లస్ 45. 1350 ప్లస్ 45 1395. మళ్ళీ పక్కన మనకి 3 zeros ఉన్నాయా? $1395,000. Come on, next question, Joe.
ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అంతే. ఇన్ ఎన్ ఎగ్జామ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ పర్ పేపర్ వర్ 71. If he would have obtained 35 more marks in science, 11 more marks in history and 4 more marks in computer science, his average marks per paper would have been 76. How many papers were there in the exam? చూడండి, ఒరిజినల్గా తనకి యావరేజ్ ఎంత వచ్చిందట? ఒరిజినల్గా యావరేజ్ 71 వచ్చింది. తర్వాత ఏమంటున్నారంటే ఒకవేళ సైన్స్లో కనుక 35 మార్క్స్, సైన్సెస్లో కనుక 35 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చి, హిస్టరీలో 11 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చి, నెక్స్ట్ అలాగే కంప్యూటర్ సైన్స్లో 4 మార్క్స్ ఎక్స్ట్రా వస్తే యావరేజ్ ఏమయ్యేది? 76. యావరేజ్ అంటే ఈచ్ సబ్జెక్ట్లో పెరగడం కదా. యావరేజ్ అంటే ఒక్కొక్క నెంబర్లో ఎంత చేంజ్ వస్తుందని కదా. చూడండి ఎంత చేంజ్ వచ్చింది, యావరేజ్ ఎంత చేంజ్ వచ్చింది? యావరేజ్ 5 చేంజ్ వచ్చింది. టోటల్ మార్క్స్ ఎంత చేంజ్ వచ్చాయో చూడండి. 35 ఏమో సైన్స్లో, 11 ఏమో హిస్టరీలో, 4 ఏమో కంప్యూటర్ సైన్స్. టోటల్ మార్క్స్ ఎంత చేంజ్ వచ్చాయి చెప్పండి? 50. యావరేజ్లో ఎంత చేంజ్ వచ్చింది? సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నట్టు అంతే. చూడండి, ఓవరాల్ మార్క్స్ చేంజ్ ఇన్ యావరేజ్, అది మనకి ఎన్ని సబ్జెక్ట్స్ అనేది తెలిసిపోతుంది. ఓవరాల్గా 50 మార్క్స్ పెరిగాయి, యావరేజ్లో 5 చేంజ్ వచ్చింది. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది చెప్పండి? ఓవరాల్గా 50 మార్క్స్ పెరిగాయి, యావరేజ్లో మాత్రం 5 చేంజ్ వచ్చింది. అలా పాసిబుల్ అవ్వాలంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే పాసిబుల్ అవుతుంది? 50 మార్క్స్ని 5 మార్క్స్ చొప్పున ఎన్ని సబ్జెక్ట్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని అర్థం. మొత్తంగా 50 మార్క్స్ పెరిగాయి కదా, ఒక్కొక్క సబ్జెక్ట్కి 5 మార్క్స్ చొప్పున ఇస్తే ఎన్ని సబ్జెక్ట్స్కి ఇవ్వగలుగుతాం, అది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. 10 digit number 75462A 97B6 is divisible by 72. Then the value of square root of 8A minus 4B. 72 తో divisible అవ్వాలి అంటే 8 and ఫస్ట్ మనం 8తో చెక్ చేయాలి. 8కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? 8కి డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 3 digits. 8కి డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 3 digits. 100s ప్లేస్లో కనుక ఈవెన్ నెంబర్ ఉంటే లాస్ట్ 2 digitsే చాలు. ఏం చెప్పండి? 8కి డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 3 digits. 100s ప్లేస్లో కనుక ఈవెన్ నెంబర్ ఉంటే లాస్ట్ 2 digitsే చాలు. 100s ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది అనుకోండి, దాన్ని మీరు 1గా చదువుకోవచ్చు. 8కి డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 3 digits అయినప్పటికీ ఒకవేళ 100s ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంటే లాస్ట్ 2 digitsే చాలు. ఒకవేళ 100s ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది అనుకోండి, దాన్ని మీరు 1గా చదువుకోవచ్చు. ఇప్పుడు బి ప్లేస్లో 0 రాసాం అనుకోండి, 106 8తో పోతుందా? లేదు. 116 8తో పోతుందా? పోదు. 126 8తో డివిజిబుల్ అవుతుందా? 15 8 0 120, 16 8 0 128 పోదు. 136 8తో డివిజిబుల్ అవుతుందా? 136 17 8 0 ఎంత? సో బి ప్లేస్లో 3 ఫిక్స్ చేసుకోవాలన్న. చూడండి, 3 10s ప్లేస్లో ఉంది కదా బి అనేది. ఇది పాసిబుల్ అయిందంటే ఒక్క 4 డిఫరెన్స్తో 7 కూడా పాసిబుల్ అవుతుంది. కానీ మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ పాసిబుల్ వాల్యూతోనే చెక్ చేయాలి. 736, దాని ముందు ఏముంది? 9, దాని ముందు 8 2 6 4, ఇది కదా. 9కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ది డిజిట్స్. లేదా ఎక్కడైనా 9 కనిపించింది అనుకోండి, సమ్ ఎక్కడైనా 9 అనిపించింది అనుకోండి, ఇగ్నోర్ చేసేయచ్చు. 5 + 4 ఏం మిగిలింది? 7 + 6 అంటే 13. 13 అంటే 4. 13 అంటే అగైన్ 1 + 3 ఏముంటుంది? సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేసేసుకోవడమే. ఎంత? 4. 4కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 5 యాడ్ చేస్తే ఏ వాల్యూ 5, బి వాల్యూ 3. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 8a minus 4b, 8 into 5, 4 into 3, 40 minus 12, 28. ఓకే, దాన్ని ఇంకా సింప్లిఫై చేయలేదు, ఇలాగే ఉంచేస్తారు. 2√7గా రాయొచ్చు, బట్ √28 ఇచ్చారు. x² minus √7x + 1 = 0. x⁴ + 1/x⁴. దీని అంతటిని xతో డివైడ్ చేసాం అనుకోండి, దాన్ని అంతటిని xతో డివైడ్ చేస్తే అనొచ్చా? √7 రైట్ సైడ్కి వెళ్ళిపోతే
ఏమవుతుంది? √7. చూడండి, x⁴ ప్లస్ 1/x⁴ ఫార్ములా x² ప్లస్ 1/x², x³ ప్లస్ 1/x³, x ప్లస్ 1/x. చూడండి, x ప్లస్ 1/x వాల్యూ √7 అయితే x² ప్లస్ 1/x² ఏమవుతుంది? చూడండి, x ప్లస్ 1/x వాల్యూ m అయింది అనుకోండి, x ప్లస్ 1/x వాల్యూ m అయితే x² ప్లస్ 1/x² ఏమవుతుంది చెప్తారా? m². అలాగే x ప్లస్ 1/x వాల్యూ m అయితే x³ ప్లస్ 1/x³ ఏమవుతుంది? m³ మైనస్ 3m. చూడండి, x ప్లస్ 1/x వాల్యూ √7 అయితే x² ప్లస్ 1/x² ఏమవుతుంది? √7² మైనస్ 2. 7 మైనస్ 2 అంటే ఎంత? అలాగే x³ ప్లస్ 1/x³ కూడా రాసేద్దాం. x ప్లస్ 1/x వాల్యూ √7 అయితే చెప్పండి, x³ ప్లస్ 1/x³ ఏమవుతుంది? m³ మైనస్ 3m. 7 √7 √7 హోల్ క్యూబ్ అంటే √7 ఇంటూ √7 ఇంటూ √7. 7 √7 మైనస్ 3 √7 ఏమవుతుంది? ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి ఏమవుతుందో. x⁴ ప్లస్ 1/x⁴, x² ప్లస్ 1/x² ఎంత వచ్చింది? 5. x³ ప్లస్ 1/x³, x ప్లస్ 1/x, 5 4 సార్ 20 √7 మైనస్ √7. √7. నెక్స్ట్ వన్ చూడండి, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ కోసికెంట్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సీకెంట్ థీటా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఉంది కదా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కోసికెంట్ స్క్వేర్ థీటా. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ థీటా. సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సీకెంట్ థీటా. చూడండి, కొసికెంట్ థీటాని 1/sin థీటాగా రాయొచ్చా? కొసికెంట్ థీటాని ఏం రాయొచ్చు? 1/sin థీటా. అప్పుడు ఏమవుతుంది? సైన్ థీటా మైనస్ 1/sin థీటా. ఇక్కడ కాస్ థీటా మైనస్ 1/cos థీటా. ఇది ఏమవుతుందో చెప్పండి? సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఏమవుతుంది? మైనస్ కాస్ స్క్వేర్ థీటా. బట్ ఎలాగో రెండు వస్తాయి కాబట్టి మైనస్లో మైనస్ మైనస్ ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. మీరు పొరపాటున కాస్ స్క్వేర్ థీటా అని అనుకున్నా కూడా ఆన్సర్ కరెక్టే వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక మైనస్ కూడా ఉంటుంది కదా. అలాగే ఇదేమవుతుంది చెప్పండి? మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై మైనస్ ఇంటూ మైనస్. చూడండి, కొసికెంట్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. చూడండి, కొసికెంట్ థీటాకి సైన్ థీటా రెసిప్రోకల్ కదా, కొసికెంట్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా. అలాగే సీకెంట్ స్క్వేర్ థీటా, లేదా ఒక పని చేయండి, ఒకటి క్యాన్సిల్ చేసేసేయండి, ఒకటి ఉంచుకున్నా ఎలా అయినా పర్లేదు. సరే, కొసికెంట్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్, సీకెంట్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్. 1/sin థీటా అంటే కొసికెంట్ థీటా, 1/cos థీటా అంటే సీకెంట్ థీటా, కొసికెంట్ థీటా ఇంటూ సీకెంట్ థీటా. The base of a right prism is a triangle with sides 16, 30 and 34. Its height is 32 centimeters. Lateral surface area and volume are respectively. చూడండి, ప్రిజం అంటే
బేస్ ఏ షేప్లో ఉంటుందో టాప్ వరకు అదే షేప్లో ఉంటే దాన్ని మనం ప్రిజం అంటాం. సైడ్స్ ఏమి ఇచ్చారు చెప్పండి అక్కడ, ఆ ఏ రేషియోలో ఉన్నాయి ఒకసారి చదవండి, 2 క్యాన్సిల్ చేసి చదవండి, దానిలో 2 క్యాన్సిల్ చేసి చదవండి. 8, 15, 17, 8, 15, 17, 8, 15, 17 అనేది దేని చెప్తుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 8, 15, 17 అనేది దేని చెప్తుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సరే బేస్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం. 16, ప్రిజంకి హైట్ ఎంత ఇచ్చారు? 32. ప్రిజంకి ఏమి అడుగుతున్నారు? లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పెరిమీటర్ ఇంటూ హైట్. నెక్స్ట్ అలాగే వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? ప్రిజం బేస్ ఏరియా ఇంటూ హైట్. సో పెరిమీటర్ ఏమవుతుందో చూడండి, 16, 30, 34. పెరిమీటర్ ఏమవుతుందో చూడండి, 16 ప్లస్ 30 ప్లస్ 34 ఇంటూ హైట్ ఎంత? 32. చూడండి 16, 46, 80. 8 32s ఎంత? 8 32s 256. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకవేళ ఒకటే ఉంటే ఆఫ్ చేసేసి ఉండొచ్చు. బేస్ ఏరియా, బేస్ ఏ షేప్లో ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది కదా హైపోటెన్యూస్, 90కి ఆపోజిట్గా ఉండేది హైపోటెన్యూస్. ఏరియా అంటే హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ సైడ్స్ అనమాట. సో వాల్యూమ్ అంటే హాఫ్ ఇంటూ 16 ఇంటూ 30. హైట్ ఎంత? 30. 8 3s are 24. 24 ఇంటూ 32. 24 ఇంటూ 32 అంటే 720 ప్లస్ 48, 768. పక్కన ఒక 0 కూడా. 7680 సెంటీమీటర్ క్యూబ్. జస్ట్ బేసిక్ ఫార్ములాస్ అంతే. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పెరిమీటర్ ఇంటూ హైట్, వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్. S and T are points on the sides PQ and PR respectively of triangle PQR. Such that PS into PR equal to PQ into PT. చూడండి, PS into PR ఏమి ఇచ్చారు? PQ into PT. చూడండి S and T అనేవి 2 పాయింట్స్ అట. అది మనకి ఇచ్చిన డేటా. ఇప్పుడు చూడండి దీంట్లో ఆ పీటీని లెఫ్ట్కి తీసుకొచ్చేస్తే పిఎస్ బై పీటీ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? పిక్యూ బై పిఆర్. పిఎస్ బై పీటీ ఈక్వల్ టు పిక్యూ బై పిఆర్ అంటే అది సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి కదా. పిఎస్ బై పిక్యూ లేదా పిఎస్ బై పీటీ ఈక్వల్ టు పిక్యూ బై పిఆర్ అంటే ఏమవుతాయి? అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా ఇది ఎలాగో రెండింటికి కామన్ యాంగిల్. క్వశ్చన్లో చూడండి క్యూ ఈక్వల్ టు ఎంత అంటున్నారు? ఇదేమవుతుంది? నెక్స్ట్ పిఎస్టి అంటే ఇది, పిఆర్క్యూ అంటే ఇదైనా లేదా ఇదైనా, ఏదైనా పర్లేదు మన ఇష్టం. అంటే ఇది కనుక తేటా అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉండే యాంగిల్ కనుక తేటా అనుకుంటే పిఎస్టి అంటే 96 అనేది ఏమంటున్నారు? పిఆర్క్యూ అంటే తేటా ప్లస్ 34. 34 ఇటు వచ్చేస్తే తేటా ఈక్వల్ టు ఏమవుతుంది? 62. తేటా వాల్యూ 62. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్
180. సో ఇది మనకు తెలియదు, దాని పీనే అనుకోండి. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 కాబట్టి యాంగిల్ పి, క్యూ ఏమో 96, ఆర్ ఏమో 62. ఇది 158 వచ్చింది ఇక్కడికి. 158 రైట్ సైడ్కి వెళ్ళిపోతే 158 రైట్ సైడ్కి వెళ్ళిపోతే 22 degrees. త్రీ tan theta ఈక్వల్ టు 2√3 sin theta అయితే cosecant square 2 theta plus cot square 2 theta by sin square theta plus tan square 2 theta. ఫస్ట్ theta వాల్యూ రాద్దాం. tan theta అంటే ఏం రాసుకోవచ్చు మనం? sin theta by అలా ఉంచండి 2√3 sin theta. sin theta క్యాన్సిల్. 3 secant theta అనుకోండి, నో ప్రాబ్లం. 3 secant theta ఈక్వల్ టు secant theta ఏమవుతుంది? 2√3 by ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? secant theta 2/√3 ఎక్కడ వస్తుంది చూడండి. secant theta 2/√3 అంటే cos theta √3/2 కదా. cos theta √3/2 అంటే ఎక్కడ వస్తుంది? 30. ఇది తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2 theta అంటున్నారు కదా. cosecant square 60, cot square 60, sin square 30, tan square 60. cosecant 60 ఎంత? 2/√3. cot 60 ఎంత? sin 60, సారీ sin 30, tan 60. ఇదేమవుతుంది చెప్పండి? 4/3 ప్లస్ 1/3 ఏమవుతుంది? నెక్స్ట్ అలాగే 1/4 ప్లస్ 3. న్యూమరేటర్ వచ్చి 5/3. డినామినేటర్ 13/4. డినామినేటర్ ఏమవుతుంది? 13/4. సో 4/13గా రాసుకోవచ్చా? 4/13 ఏమవుతుంది మొత్తంగా? 20/39. theta 30 degrees అని మనం ప్రూవ్ చేయడం, తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడం అంతే. మిగిలినంతా క్యాలిక్యులేషన్స్. ABCD is a quadrilateral in which AB parallel to DC. E and F are the midpoints of the diagonals of AC and BD respectively. AB equal to 18, CD equal to 6, then EF equal to. చూడండి ఇక్కడ ఒక సెట్ ఆఫ్ సైడ్స్ ప్యారలల్ అన్నారు అంటే అది ఖచ్చితంగా ట్రిపీజియం. మనకి బోత్ సైడ్స్ ప్యారలల్ అనుకోండి, అది ప్యారలలోగ్రామ్. ఒక సెట్ ఆఫ్ సైడ్స్ మాత్రమే ప్యారలల్ అని ఇచ్చారంటే అది ఏం చెప్పొచ్చు మనం? ట్రెపీజియం. అలా కాకుండా ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అన్నారు అనుకోండి, అది ఏమవుతుంది? ప్యారలలోగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అంటే అది ఏమవుతుంది? ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అయ్యండి అడ్జసెంట్ సైడ్స్ మీద యాంగిల్ 90 degrees ఉంటే అప్పుడు అది రెక్టాంగిల్ అవుతుంది. సో ఇక్కడ ఒక సెట్ ఆఫ్ సైడ్స్ మాత్రం ప్యారలల్ కదా. సో అదేం చెప్పొచ్చు మనం? ట్రెపీజియం. ట్రెపీజియంకి సంబంధించి మనకి 2 క్వశ్చన్స్ అడుగుతారు మిడ్ పాయింట్స్కి సంబంధించి. ఏంటంటే అవి ఇప్పుడు ABCD అనేది ట్రెపీజియం అనుకోండి. సైడ్ మిడ్ పాయింట్స్ని కనుక జాయిన్ చేస్తే, నాన్ ప్యారలల్ సైడ్స్, ఈ సైడ్స్ మిడ్ పాయింట్స్ని కనుక జాయిన్ చేస్తే EF లెంత్ అనేది ఏమవుతుంది అంటే సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ బై 2. ఇది ఒక క్వశ్చన్ అడగచ్చు. రెండోది డయాగ్నల్ మిడ్ పాయింట్స్. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ అన్నమాట. డయాగ్నల్ మిడ్ పాయింట్స్ కనుక అడిగితే అదేదో సమ్ ఇక్కడ EF ఏమవుతుంది అంటే EF కానీ లేదా MN కానీ ప్యారలల్ సైడ్స్ ఏదైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో ఎక్కువ వాల్యూ నుంచి తక్కువ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయడం బై 2. 2 క్వశ్చన్స్ అడుగుతారు మనకి. ఒకటి ఏంటంటే సైడ్కి మిడ్ పాయింట్స్ ఆ లెంత్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ బై 2. డయాగ్నల్ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ ఆ లెంత్ ఏమవుతుంది? ప్యారలల్ సైడ్స్ డిఫరెన్స్ బై 2. ఇదేమో సమ్ బై 2 వస్తుంది సైడ్ మిడ్ పాయింట్స్ అయితే. అదే డయాగ్నల్ మిడ్ పాయింట్స్ అయితే డిఫరెన్స్ బై 2. ఈ 2 క్వశ్చన్స్
అడిగే ఛాన్స్ ఉంటుంది అంతే. సో ఇక్కడ ఇది సైడ్ మిడ్ పాయింట్సా డయాగ్నల్ మిడ్ పాయింట్సా చదవండి. మిడ్ పాయింట్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ అయిపోయింది క్వశ్చన్. మిడ్ పాయింట్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ అంటే మనం ఏం రాయొచ్చు, 18 - 6 అంటే 12, 12/2 అంటే 6 సెంటీమీటర్. సైడ్ మిడ్ పాయింట్స్ అయితే సమ్/2, డయాగ్నల్ మిడ్ పాయింట్స్ అయితే డిఫరెన్స్ బై 2. Curved surface area and volume of the cylindrical object are 88 square centimeters and 132 square centimeters respectively. Height of the cylindrical object is అడుగుతున్నారు. చూడండి హైట్ హెచ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మన దగ్గర ఉన్న డేటా ఒకసారి చదవండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చెప్తారా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఎంత ఇచ్చారు అది. నెక్స్ట్ వాల్యూమ్ ఫార్ములా, వాల్యూమ్ ఫార్ములా ఇదెంత ఇచ్చారు, 132 సెంటీమీటర్ క్యూబ్ ఉండాలి. వాల్యూమ్ కదా, వాల్యూమ్కి యూనిట్స్ ఏంటి, క్యూబిక్ యూనిట్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హెచ్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హెచ్. ఆర్ క్యాన్సిల్ అయిపోతే బాగుంటుంది కదా, దీన్ని స్క్వేర్ చేద్దాం ఒకసారి. దాన్ని స్క్వేర్ చేస్తే 4π² r² h² ఈక్వల్ టు 88 × 88. అలాగే ఉంచండి. ఇక్కడ πr² h ఇదెంత ఇచ్చారు, 132. r² క్యాన్సిల్, ఒక పై కూడా క్యాన్సిల్, ఒక హెచ్ కూడా క్యాన్సిల్. 44 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 44 ఇందులో 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత, 44. ఆ డిఫరెన్స్ ఒక నెంబర్ని క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా రెండో నెంబర్ని క్యాన్సిల్ చేస్తుంది. 4 × 22/7 × h ఈక్వల్ టు 88 × 2/3. 422 ఎంత, 7 అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి. 7 అక్కడికి వెళ్ళిపోతే ఏమవుతుంది, 14/3. ఓకే, 14/3ని సింప్లిఫై చేశారు. 4 3s are 12, 4 2/3 సెంటీమీటర్. ఇది మన ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి హెచ్ వాల్యూ అలాగైనా చేసుకోవచ్చు, ఎలా అయినా నో ప్రాబ్లం. ఎక్స్ అండ్ వై ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 kilometers ఈచ్ such that the speed of y is greater than that of x. Sum of their speeds is 100 km/h and total time taken by both is 3 hours 45 minutes. The ratio of the speed of x2 that of y అని అడుగుతున్నారు. ఒకటి మనం ఈక్వేషన్స్ రాసి చేయొచ్చు. x + y ఎంత, 100. సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్ ఎంత, 100. తర్వాత 90 kilometers ట్రావెల్ చేయడానికి రెండిటికి కలిపి 3 hours 45 minutes అంటున్నారు కదా. అంటే 90/x + 90/y ఈక్వల్ టు 3 hours 45 minutes అంటే 3/4 సింప్లిఫై చేస్తే వస్తుంది. కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ చాలా ఈజీగా చేయొచ్చు అండి. టోటల్ ఎంత, సమ్ ఆఫ్ దేర్ స్పీడ్స్. క్వశ్చన్ అర్థమైందా? ఎక్స్ అలాగే వై ఇద్దరు కూడా 90 kilometers కవర్ చేశారు. ఎక్స్ కన్నా వై స్పీడ్ ఎక్కువగా ఉంది. ఇద్దరు స్పీడ్స్ కలిపేమో 100, రెండిటికి కలిపి టోటల్ టైం 3 hours 45 minutes. 100 kilometersని ఫస్ట్ ఆప్షన్ ఏముంది, 2:3 కదా. అంటే 40/60 అనొచ్చా. 100ని 2:3 రేషియోలో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 5 parts అనేది 100 అయితే 2 ఎంత 3 ఎంత క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు చూడండి 90 kilometersని 40 స్పీడ్తో, అలాగే 90 kilometersని 60 స్పీడ్తో ఇది 3 hours 45 minutes వస్తుందా లేదా చూడాలి. 9/4 అంటే 9/6 అంటే 1 టైం పోతుంది. 3/6 అంటే 2 + 1 1/4 + 1/2. చూడండి ఇది ఒక 25 బైస్, ఇది ఒక 50 బైస్, టోటల్ 75 బైస్ అంటే 3/4. 3/4 అంటే సరిపోయింది, ఎగ్జాక్ట్గా సరిపోయింది కదా. ఎప్పుడు సరిపోయింది, 2:3 తీసుకుంటే సరిపోయింది.
మీకు నిజానికి ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కాకపోయినా ఆప్షన్ వెరిఫికేషన్ మీకు ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడం కన్నా క్విక్గా అయిపోతుంది. మనం 90/x + 90/y = 3/4 ఒకటి, x + y = 100 ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేయడం కన్నా ఇది మీకు డెఫినెట్గా క్విక్గా అయిపోతుంది. ఏ లేడీ sold an article for 960 rupees at some profit. Had she sold it for 800 rupees, then there would have been a loss equal to 1/3 of the initial profit. What was the profit percentage of the article అని అడుగుతాను. A lady sold an article for 960 rupees. Had she sold it for 800 rupees, there would have been a loss equal to 1/3 of the initial profit. అంటే ఇక్కడ ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో దానిలో 1/3, 3లో 1/3 అంటే ఎంత 1. మనకేమడుగుతున్నారంటే వాట్ వాజ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఆర్టికల్. ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ ఎంతో తెలియాలి. కాస్ట్ ప్రైస్ తెలిస్తే చెప్పేయచ్చు కదా. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 3. టోటల్గా ఎంత డిఫరెన్స్ 1 + 3 అంటే ఎంత 4 పార్ట్స్ అనేది డిఫరెన్స్ ఎంత ఉంది 4 పార్ట్స్ అనేది 160 అయితే 1 పార్ట్ అనేది ఏమవుతుంది 40. సో కాస్ట్ ప్రైస్ ఏమనొచ్చు మనం, కాస్ట్ ప్రైస్ ఎంత అనొచ్చు 840 రూపీస్ ఆర్టికల్ 960 రూపీస్కి సేల్ చేస్తే 840 రూపీస్ ఆర్టికల్ని 960కి సేల్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, ఇదే ప్రాఫిట్, బై కాస్ట్ ప్రైస్ పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 అంతేనా. 960 - 840 అంటే 120 పర్సెంటేజ్ అంటే 12 7 సార్ ఎంత 84 కదా. ఎంత వచ్చింది 14 2/7 100/7 ఇలాగే ఇచ్చేసారు కాబట్టి 100/7. సింపుల్. గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ కావాలి, కాస్ట్ ప్రైస్ చెప్పడానికి ఈ డేటా మనకి యూజ్ అవుతుందా. A sum of 8,400 rupees amounts to 11046 at 8.75% simple interest in a certain time. What will be the simple interest on a sum of 10,800 rupees at the same rate for the same time? At the same rate for the same time. So ఎప్పుడైతే సేమ్ రేటు సేమ్ టైము అన్నారో మనకి క్వశ్చన్లో ఇచ్చిన టైం కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ అవసరమే ఉండదు, ప్రిన్సిపల్స్ని బట్టి చెప్పేయచ్చు. చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, I equal to PTR/100. ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ ఎంత 8,400, టైము తెలీదు టీ అనుకుందాం, రేట్ వాళ్ళు ఇచ్చారు బట్ అయినా ఆరే అనుకోండి, బై 100. ఇది ఫస్ట్ కేసులో ఇంట్రెస్టా. సెకండ్ కేసులో చెప్పండి, ఇది ప్రిన్సిపల్, సేమ్ టైం సేమ్ రేట్, PTR/100 క్యాన్సిల్, TT క్యాన్సిల్, RR క్యాన్సిల్. రెండిట్లో 12 క్యాన్సిల్ అవుతుందా, రెండిట్లో 12 క్యాన్సిల్ అవుతుందా, ఎన్ని టైమ్స్ ఇందులో ఎన్ని టైమ్స్ అంటే ఫస్ట్ కేసులో 7 పార్ట్స్ ఇంట్రెస్ట్ వస్తే ఇప్పుడు 9 పార్ట్స్ ఇంట్రెస్ట్ వస్తుంది. 8,400 కాస్త 11046 చెప్పండి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో అక్కడ 2646 ఎంత వచ్చింది చెప్పండి 11046. ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్. అమౌంట్ నుండి ప్రిన్సిపల్ సబ్ట్రాక్ట్ చేస్తే అదే కదా ఇంట్రెస్ట్. 7 పార్ట్స్ అనేది 2646 అయితే 9 పార్ట్స్ అనేది ఎంత. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు వచ్చినా సరే మన క్లాస్లో చెప్పుకుని ఉంటాం కానీ మర్చిపోయి ఉంటాం. ఈ క్రాస్ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు సేమ్ అవుతుంది. 9/6 ఎంత 9/6 ఎంత 9/6 54. లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది 7ని ఎంతతో మల్టిప్లై చేస్తే లాస్ట్లో 4 వస్తుంది. 7ని ఎంతతో మల్టిప్లై చేస్తే లాస్ట్లో 4 వస్తుంది. అంటే మనకు ఆన్సర్ తెలియదు, ఆన్సర్లో యూనిట్ డిజిట్ మాత్రం 2, ఆన్సర్లో యూనిట్ డిజిట్ మాత్రం 2 ఒకటే.
3402. చూడండి ఇలాంటి క్యాలిక్యులేషన్స్లో ఎప్పుడైనా సరే ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా సేమ్ అవ్వాలి. ప్రోడక్ట్ సేమ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్స్ మ్యాచ్ అవ్వాలి కదా, ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. మనం జస్ట్ యూనిట్ డిజిట్ని బట్టి రాసేస్తున్నాం, ఏమైనా రిస్క్ ఏమో అని మీకు అనిపించవచ్చు. మీరు కంప్లీట్గా సాల్వ్ చేస్తారు చూసారా, అది ఇంకా ఎక్కువ రిస్క్. బట్ ఇది ఖచ్చితంగా ట్రూ అవ్వాలన్నమాట. ఈ ప్రోడక్ట్ ఈక్వల్ అవ్వాలంటే యూనిట్ డిజిట్స్ 100% మ్యాచ్ అయి తీరాలన్నమాట. ఇందులో రిస్క్ ఏం లేదు అసలు. Distance between two places A and B is 140 kilometers. Two cars X and Y start simultaneously from A and B respectively. If they move in the same direction, they meet after 7 hours. If they move towards each other, they meet after 1 hour. What is the speed of car Y if its speed is more than that of car X? చాలా ఈజీ క్వశ్చన్, ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే 2 కార్స్ ఉన్నాయి, అవి ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ 140 ఉంది. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 140 ఉంది. ఎవరి స్పీడ్ ఎక్కువ అని చెప్తున్నారు చెప్పండి. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ కార్ వై? ఇది మనల్ని అడుగుతున్నారు. ఇఫ్ ఇట్ స్పీడ్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ కార్ ఎక్స్, ఎక్స్ కన్నా వై స్పీడ్ ఎక్కువ ఉంది, ఆ వై వాల్యూ మనల్ని అడుగుతున్నారు అంతే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కనుక మూవ్ అయితే 1 అవర్లో మీట్ అయిపోతున్నాయి. అదే సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే ఎంత టైం పడుతుంది? సేమ్ డైరెక్షన్లో మూవ్ అయితే 7 అవర్స్ టైం పడుతుంది. సేమ్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? మైనస్. ఆపోజిట్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ప్లస్. ఆపోజిట్ డైరెక్షన్ వై ప్లస్ ఎక్స్. 140 కిలోమీటర్స్ ఇన్ 1 అవర్ ఏమవుతుంది? ఇంతేనా? వై స్పీడ్ ఎక్కువ కాబట్టి వై మైనస్ ఎక్స్. సేమ్ డైరెక్షన్ అయితే ఎంత టైం పడుతుంది? సేమ్ డైరెక్షన్ అయితే ఎంత టైం పడుతుంది? 7 అవర్స్ కదా. డిస్టెన్స్ బై టైం, డిస్టెన్స్ బై టైం ఏం చెప్తుంది? డిస్టెన్స్ బై టైం ఏం చెప్తుంది? అయితే సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ చెప్తుంది. ఆ రెండింటిని యాడ్ చేయండి. 2y ఈక్వల్ టు ఇదే అడుగుతున్నారు మనల్ని. సేమ్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ మైనస్, ఆపోజిట్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ ప్లస్. ఆపోజిట్ డైరెక్షన్లో 1 అవర్లో మీట్ అవుతున్నారు అంటే 140/1 అంటే ఎంత? 140 కిలోమీటర్స్ పర్ అవర్. అది ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సమ్ అని చెప్తుంది. సేమ్ డైరెక్షన్ మైనస్ 7 అవర్స్ పడుతుందట. 140 కిలోమీటర్స్కి 7 అవర్స్ అంటే స్పీడ్ ఎంత? 20. వై ప్లస్ ఎక్స్ ఏమో 140, వై మైనస్ ఎక్స్ ఏమో 20. ఏ డీలర్ ఆఫర్స్ ఏ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 20% and still makes a profit of 20%. If he further sells 8 articles at the rate of 6 articles, then how much percentage is above the cost price does he mark on each article? చూడండి, మీకు ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ కనుక కంప్లీట్ అయ్యి ఉంటే ఈ క్వశ్చన్ మీకు ఈజీగానే ఉంటుంది. లేదంటే ఈ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. TP/MP, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రిలేషన్ అనేది ఎప్పుడు కూడా 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ గెయిన్. 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ గెయిన్. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో TP/MP 20% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 20% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 20% గెయిన్ వస్తుంది. 20% డిస్కౌంట్ ఇచ్చినా కూడా 20% గెయిన్ వస్తుంది. ఇంకా ఫర్దర్గా ఎలాంటి డేటా ఇవ్వకపోయి ఉంటే ఇక్కడితో అయిపోయి ఉండేది క్వశ్చన్. ఫర్దర్ డేటా ఏమి ఇవ్వలేదు అనుకోండి, దీన్ని మనం సింప్లిఫై చేస్తే కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో వస్తుంది. కానీ వాళ్ళు ఇది కాదు, ఇంకొక డేటా కూడా ఇచ్చారు. 20% డిస్కౌంట్ ఇచ్చినా 20% గెయిన్ వస్తుంది. దాంతోపాటు ఏం చెప్తున్నారు అంటే 6 ఆర్టికల్స్ పైన ఎంతైతే రేట్ మార్క్ చేశారో చూడండి, ఈ ఫర్దర్ సెల్స్ 8 ఆర్టికల్స్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 6 ఆర్టికల్స్. 6 ఆర్టికల్స్ ప్రైస్కే 8 ఆర్టికల్స్ అమ్మేస్తున్నారు. 6 ఆర్టికల్స్ ప్రైస్కే 8 ఆర్టికల్స్ అమ్మేస్తున్నారు. అంటే మార్కెట్ ప్రైస్ ఇలా ఉంటే సరిపోదు, ఇంకా ఎక్కువ ఉండాలి. తను 20% డిస్కౌంట్ ఇచ్చి 20% గెయిన్ రావాలంటున్నారు. దాంతోపాటు 8 ఆర్టికల్స్ అమ్మేస్తున్నారు 6 ఆర్టికల్స్కే, 6 ఆర్టికల్స్ ప్రైస్కే. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రాగా ఒక ఫ్రాక్షన్ వస్తుంది అనమాట. సింపుల్గా ఒక ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తే చాలు. ఆ ఫ్రాక్షన్లో ఏమవుతుంది అంటే ఈ 6, 8 ఉన్నాయి చూసారా,
అవే వస్తాయి. మార్కెట్ ప్రైస్ ఇంకా ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి. పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అది డినామినేటర్లో వచ్చేస్తుంది, చిన్న నెంబర్ ఏదైతే ఉందో అది న్యూమరేటర్. ఆ 6, 8 ఉన్నాయి కదా, సింపుల్గా లార్జ్ నెంబర్ న్యూమరేటర్లో రాసుకోండి. ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ డెఫినెట్గా ఇంకా ఎక్కువే ఉంటుంది అనమాట. న్యూమరేటర్లో స్మాల్ నెంబర్ని రాసేస్తాం. 100 - 20 అంటే 100 - 20 అంటే 80. ఇది 18 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? 10 టైమ్స్. 60/10 6 ఎంత? 60/120 అంటే ఎంత? అంటే 1 రూపీ ఆర్టికల్ని 2 రూపీస్ మార్క్ చేసి పెడుతున్నారు. కాస్ట్ ప్రైస్ ఏమో 1 రూపీయే. చూడండి, CP/MP కదా ఇది. కాస్ట్ ప్రైస్ 1 రూపీ అయితే మార్కెట్ ప్రైస్ ఎంతట? 1 రూపీ ఆర్టికల్ని 2 రూపీస్ చూపిస్తున్నారు. 1 రూపాయి ఆర్టికల్ని 2 రూపీస్ చూపిస్తున్నారు అంటే కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ చూపించినట్టు? 1/1% అంటే 100. 1 రూపీది 2 రూపీస్ చూపిస్తున్నారంటే 100% ఎక్కువ చూపించినట్టు కదా. 1 రూపాయి ఆర్టికల్ని 2 రూపీస్ చూపిస్తున్నారంటే కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ చూపించారు చెప్పండి? 100% ఎక్కువ చూపించారు. ఇది మన A vessel contained a solution of acid and water in which water was 64%. 4 liters of the solution was taken out of the vessel and the same quantity of water was added. If the resulting solution contained 30% acid, the quantity of the water in the initial solution in the beginning of the vessel was right. చూడండి, రీప్లేస్మెంట్ అంటాం. మిక్చర్ని తీసేసి దాని ప్లేస్లో వాటర్నో యాసిడ్నో ఏదో ఒక్కదాన్ని మాత్రం యాడ్ చేస్తారు. ఇలాంటి క్వశ్చన్ని మనం రీప్లేస్మెంట్ అంటాం. రీప్లేస్మెంట్కి సంబంధించిన క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ వాటర్ యాసిడ్. వాటర్ ఎంత పర్సెంట్ ఉంది? వాటర్ 64 అయితే యాసిడ్ ఎంత? 36. అలా ఉంచండి. తర్వాత 4 liters of the solution is taken out and the same quantity of water was added. Now the solution contains ఏమంటున్నారు? 30% యాసిడ్. యాసిడ్ 30% అంటే వాటర్ ఎంత? 70. ఇనీషియల్గా ఫైనల్గా టోటల్ మిక్చర్ సేమ్ ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ రీప్లేస్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్లో టోటల్ ఎంత? 100. ఇక్కడ కూడా టోటల్ ఎంత? 100. అవి ఆల్రెడీ టోటల్ సేమ్గానే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఎప్పుడు రీప్లేస్మెంట్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినా సరే ఇనీషియల్గా ఫైనల్గా టోటల్ మిక్చర్ సేమ్ ఉండాలి, ఉండేలాగే మనం మార్చుకోవాలి. ఇది ఆల్రెడీ ఉంది, నో ప్రాబ్లం. ఎంత పార్ట్ ఆఫ్ ది మిక్చర్ని బయటకు తీశారు అనేది దేన్ని బట్టి చెప్తామంటే యాసిడ్ ఎన్ని పార్ట్స్ తగ్గింది? యాసిడ్ ఎన్ని పార్ట్స్ తగ్గింది? 6. ఒరిజినల్గా ఎంత ఉంది? 36. ఎంత తగ్గింది బై ఒరిజినల్గా ఎంత ఉంది? ఇది 1/6 యాసిడ్ తగ్గిపోయింది కదా. ఇక్కడ నిజానికి ఆ వచ్చే ఫ్రాక్షన్ అనేది యాసిడ్ని మాత్రమే కాదు, ఎంత పార్ట్ ఆఫ్ ది మిక్చర్ని బయటకు తీశారు అనేది కూడా చెప్తుంది. మీకు ఎలిగేషన్ టాపిక్లో ఈ పర్టికులర్ రీప్లేస్మెంట్ చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి రిఫర్ చేయండి, నోట్స్ ఒకసారి రిఫర్ చేయండి. సో ఇనిషియల్గా ఫైనల్గా టోటల్ సేమ్ వచ్చేలాగా రాసుకొని ఏది తగ్గింది? యాసిడ్ తగ్గింది. ఎంత తగ్గింది బై ఒరిజినల్ వాల్యూ రాసుకోవడం వల్ల ఒక ఫ్రాక్షన్ వస్తుంది చూసారా. ఆ ఫ్రాక్షన్ యాసిడ్ ఎంత తగ్గింది అనే విషయమే కాకుండా ఎంత పార్ట్ ఆఫ్ ది మిక్చర్ని బయటకు తీశారు అనేది కూడా చెప్పేస్తుంది అనమాట. చూడండి, ఆలోచించండి. యాసిడ్ 1/6 తగ్గిపోయిందా? యాసిడ్ ఎంత తగ్గిపోయింది? 1/6 తగ్గిపోయిందా? యాసిడ్ 1/6 తగ్గిపోయింది అంటే 1/6 ఆఫ్ ది మిక్చర్ మస్ట్ హ్యావ్ విత్డ్రాన్. 1/6 మిక్చర్ బయటకు తీసినప్పుడు యాసిడ్ 1/6 బయటకు వెళ్ళిపోతుంది, వాటర్ కూడా 1/6 బయటకు వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ మనం వాటర్ని యాడ్ చేసేయడం వల్ల వాటర్ని చూస్తే మనకు అర్థం కాదు. యాసిడ్ ఎంత తగ్గింది అనేది ఒక్కటి మీరు ఆలోచిస్తే 1/6 యాసిడ్ తగ్గిందంటే 1/6 ఆఫ్ ది మిక్చర్ని బయటకు తీసేశారని అర్థం. 1/6 ఆఫ్ ది మిక్చరు క్వశ్చన్లో ఎన్ని లీటర్స్ తీశారంటున్నారు? 4. ఇఫ్ 6 రైట్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, 6 రైట్ సైడ్కి వెళ్ళిపోతే టోటల్ మిక్చర్ 24 లీటర్స్ అంతే. ఒకవేళ టోటల్ మిక్చర్ అడిగితే ఇక్కడ, కానీ టోటల్ మిక్చర్ అడగలేదు, ఒరిజినల్గా వాటర్ ఎన్ని లీటర్స్ ఉంది అని అడుగుతున్నారు. 24 లీటర్స్లో 64%. 64% ఆఫ్ 24. పర్సెంటేజ్ అంటే బై 100. 64 24 ఎంత? 44 స్క్వేర్ 1936. ఒక 400 తీసేస్తే ఇది. సరే, ఈ ప్రొడక్ట్ చేయడం మనకు తెలియలేదు అనుకుందాం కొద్దిసేపు. లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది చెప్పండి? లాస్ట్ డిజిట్ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ అయితే వస్తాయి.
లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? ఈ రెండు కాదని అయితే చెప్పొచ్చా? ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా మన ఆన్సర్ అవ్వాలా? 60 20s ఎంతో చెప్పండి. 60 × 20 60 × 20 60 × 20 చేస్తేనే 1200 వచ్చేస్తుంది. మనం 64 × 24 చేస్తే 1100 ఎందుకు ఉంటుంది? 60 × 20 అంటేనే 1200. అలాంటిది మనం 64 × 24 చేస్తే ఆన్సర్ ఖచ్చితంగా 1200 కన్నా పెద్ద వాల్యూ రావాలి కదా. 15.36 లీటర్స్. PQR and S be positive natural numbers having 3 exact factors including 1 and the number itself. Q greater than P and both are 2-digit numbers. ఈ రెండు 2-digit numbers అట. And R greater than S and both are 1-digit number. Then the value of the expression P minus Q minus 1 by R minus S అడుగుతున్నారు. చూడండి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తున్నారు ఒక్కొక్క దానికి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్తున్నారు? 3 ఫ్యాక్టర్స్. చూడండి ఏ నెంబర్కైనా ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే అది పెర్ఫెక్ట్ స్క్వేర్. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే పెర్ఫెక్ట్ స్క్వేర్. 3 నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే అది పెర్ఫెక్ట్ స్క్వేర్. కానీ ఓన్లీ 3 ఫ్యాక్టర్సే ఉన్నాయి అంటే అది పెర్ఫెక్ట్ స్క్వేరే, ప్రైమ్ నెంబర్కి స్క్వేర్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి 16 తీసుకోండి. 16కి ఫ్యాక్టర్స్ చెప్పండి. ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి? ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నా సరే ఆడ్ నెంబరే ఉంటాయి ఫ్యాక్టర్స్. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నా కూడా ఆడ్ నెంబరే ఉంటాయి. కానీ ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఎగ్జాక్ట్గా 3 ఫ్యాక్టర్సే ఉండాలంటున్నారు కదా. ఎగ్జాక్ట్గా 3 ఫ్యాక్టర్స్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఎలాగూ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది, మిడిల్లో ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలి కదా. అది ప్రైమ్ స్క్వేర్స్కి మాత్రమే 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు తెలిసిన ఏదైనా ప్రైమ్ నెంబర్ చెప్పండి. మీకు తెలిసిన ఏదైనా ప్రైమ్ నెంబర్ చెప్పండి. 2 కూడా చెప్పవచ్చు, ఫైన్. సరే 2 ఇంకా 3 ఇంకా 5 ఇంకా 7 ఇంకా 11 అండ్ సో ఆన్. ఇప్పుడు 2 స్క్వేర్ ఎంత? 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఎన్ని వచ్చాయి? 3 స్క్వేర్ ఎంత? ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 5 స్క్వేర్ ఎంత? ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? చూడండి మీరు ఏ ప్రైమ్ నెంబర్కి స్క్వేర్ చేసినా కూడా 1 5 కాకుండా మిడిల్లో అదే మిగిలిపోతుంది అనమాట. దానికి 3 ఫ్యాక్టర్సే ఉంటాయి. 7 స్క్వేర్ అంటే ఎంత? ఎన్ని ఉన్నాయి? 1 7. 11 స్క్వేర్ ఎంత? ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి? అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే Q గ్రేటర్ దెన్ P బోత్ ఆర్ 2-digit నెంబర్స్. ఇది 3-digit నెంబర్ అయిపోతుంది కదా, ఇది రాదు మనకి. సో ఇందులో ఒకటి P ఒకటి Q ఒకటి R ఒకటి S ఏంటనేది చూద్దాం. Q గ్రేటర్ దెన్ P అండ్ బోత్ ఆర్ 2-digit నెంబర్స్. Q గ్రేటర్ దెన్ P అంటే ఇది ఖచ్చితంగా Q అవ్వాలి కదా, ఇది ఖచ్చితంగా ఏమై ఉండాలి? P. తర్వాత చదవండి R గ్రేటర్ దెన్ S బోత్ ఆర్ 1-digit నెంబర్స్. ఇవి కాకుండా ఇంకా వేరే సింగిల్ డిజిట్లో మనకి ప్రైమ్ స్క్వేర్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇవి తెలిసిపోయినాయి, PQRSలు తెలిసిపోయినాయి. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ P ఎంత? P Q మైనస్ R ఎంత? 9. S ఎంత? 4. 25 మైనస్ 50. 25 మైనస్ 50 ఏమవుతుంది? మైనస్ 9 మైనస్ 4 25/5 మైనస్ 5. ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ -S -1 సరిపోతుంది కదా. -4 -1 -5 మిగిలినవి ఖచ్చితంగా సరిపోవు. సరిపోయిందంటే మిగిలినవన్నీ కూడా ఫాల్స్ అవుతాయి. మీకు ఆ పాయింట్ తెలిస్తే సరిపోతుంది అనమాట. ఇక చూడండి x⁴ + x² y² + y⁴. దీనికి ఫార్ములా x² + xy + y² ఇంటూ
ఎక్స్ స్క్వేర్ మైనస్ XY ప్లస్ వై స్క్వేర్. ఇది ఫార్ములా అన్నమాట. చూడండి, దీన్ని మనం M అని దీన్ని N అని అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది M ప్లస్ N/2 అనొచ్చు. నెక్స్ట్ అలాగే XY అనేది M మైనస్ N/2 అనొచ్చు. కావాలంటే చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, XY క్యాన్సిల్ అయిపోయి 2x² ప్లస్ 2y² వస్తుంది కదా. బై 2 చేస్తేనే కదా మనకి x² ప్లస్ y². అలాగే దీని నుండి సబ్ట్రాక్ట్ చేసామనుకోండి 2xy వస్తుంది. M మైనస్ N వాల్యూ 2xy, బై 2 చేస్తేనే కదా xy వచ్చేది. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఫైనల్గా? 1/x² 1/y² అంటే ఏమవుతుంది? y² ప్లస్ x² బై x² y². చూడండి, ఫస్ట్ ఇది ఇచ్చారు క్వశ్చన్లో. ఎంత అని చెప్తున్నారు? ఇది 21. ఇది ఎంత అని చెప్తున్నారు చెప్పండి. 7ని ఎంతతో మల్టిప్లై చేస్తే 21 వస్తుంది? 3. అంటే M వాల్యూ 7, N వాల్యూ 3. మనకి x² ప్లస్ y² ఏమవుతుందో చూడండి. x² ప్లస్ y² ఈక్వల్ టు M ఏమో 7, N ఏమో 3. 7 ప్లస్ 3 5. నెక్స్ట్ అలాగే xy చెప్పండి. 7 మైనస్ 3/2 అంటే 4/2. 4/2 అంటే ఏమవుతుంది? మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి చెప్పండి క్వశ్చన్లో? x² ప్లస్ y² బై x² y². x² ప్లస్ y² ఏమో 5. xy వాల్యూ ఎంత? x² y² అంటే 2². 5/4. Two circles of radius 13 and 15 intersect each other at points A and B. Length of the common chord is 24. What is the distance between them? Two circles radius ఇచ్చారు. ఒకటేమో 13 అంటున్నారు, ఇంకొకటి 15. కొంచెం పెద్దది. కామన్ కార్డ్ లెంత్ ఇచ్చారు. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అడుగుతా. చెప్పండి, రేడియస్ లెంత్ ఇచ్చారు 13, ఒకటి 15. కామన్ కార్డ్ లెంత్ మొత్తం లెంత్ ఎంత? టోటల్ 24 అయితే ఇదేమవుతుంది చెప్తారా? టోటల్ 24 అయితే ఇదేమవుతుంది? 12. చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్ 5, 12, 13. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 4 3s ఆర్, ఇదేమో 5 3s ఆర్, ఇది 4 3s ఆర్. ఇదేమవుతుంది? 3 3s ఆర్ అంటే ఏమవుతుంది? 5 + 9. 5 + 9 అంటే 14 cm. 4 workers A, B, C and D together work to finish a project, and the below pie chart shows the percentage total wages received by 4 workers for that work. Study the chart carefully and answer the question annar. Find the difference of total wages received by A and C and total wages received by B and D. చూడండి, ఈ రెండిటి టోటల్కి 40 + 16 ఎంత? 20 + 24 ఎంత? డిఫరెన్స్ ఎంత? ఇది మనల్ని అడుగుతున్నారు. 12% ఆఫ్ 7,500. పర్సెంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 475 అంటే 300 అవుతుంది. 1275 అంటే జస్ట్ సింపుల్ ప్రోడక్ట్ అంతే. లేదా 75ని మీరు 25 × 3గా రాసుకోవచ్చు. 1225 అంటే 300 × 3 అంటే 900. లాస్ట్ వన్, 3 friends A, B and C divide 5525 among them in such a way that if 50 rupees, 100 rupees and 75 rupees are removed from the sums A, B and C received respectively, then the share of the sums that they get
వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద రేషియో 11:18:24. హౌ మచ్ డిడ్ సి ఇనీషియల్లీ రిసీవ్? చూడండి ఏం చెప్తున్నారంటే 5,525 రూపీస్ టోటల్ అమౌంట్ ఏబిసి ముగ్గురు పంచుకున్నారు. ఏ నుంచి ఒక 50, బి నుంచి ఒక 100, సి నుంచి ఒక 75 తీసిన తర్వాత రేషియోస్ ఇలా ఉంటే ఒరిజినల్గా సి షేర్ ఎంత అని అడుగుతున్నారు. ఒరిజినల్గా సి షేర్ ఎంత? 75 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత కదా ఇది. 75 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత కదా ఇది. ఇచ్చిన ఆప్షన్స్లో 75 సబ్ట్రాక్ట్ చేశాక సి వాల్యూ 24తో డివిజిబుల్ అవ్వాలి. 75 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 1075. అసలు ఈవెన్ నెంబరే కాదు. 75 సబ్ట్రాక్ట్ చేస్తే 24తో పోతుంది. 75 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ఈవెన్ నెంబరే కాదు. 75 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకి 2250 వస్తుంది. ఇది 24తో ఖచ్చితంగా పోదు. ఒకటే ఉంది ఆప్షన్స్లో. బట్ ఎనీవే ప్రొసీజర్ కూడా ఈజీనే. ఇనిషియల్ అమౌంట్ తీసుకోవాలి. ఎంత చెప్పండి? ఫస్ట్ పర్సన్ నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తున్నారు? సెకండ్ పర్సన్ నుంచి, థర్డ్ పర్సన్ నుంచి, మొత్తం అంతా కలిపి సబ్ట్రాక్ట్ చేసేయండి. ఏమవుతుందో చెప్పండి? 225. దీని నుంచి 225 సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు 5300ని ఈ రేషియోలో పనిచేయచ్చు. మీరు 5300ని ఆ రేషియోలో పనిచేస్తే చెప్పండి రేషియో ఎలా ఉంది? 11:18:24. ఏమవుతుందో చూడండి. 29, 24, 53. 53 అనేది 5300 అయితే 24 అనేది 2400. ఇది 75 ఇచ్చేసిన తర్వాత ఒరిజినల్ షేర్ కదా కావాలి. ఒరిజినల్ షేర్ కావాలి అంటే దానికి ఒక 75. చెప్పండి ఏమవుతుంది? 2475. ఇది మన ఆన్సర్. డన్.